వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ అన్నా డీఎంకేతో పొత్తు ఖరారైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు మళ్లీ చేతులు కలిపాయి. ఈ పొత్తు విశేషాలు ఏంటి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం మాట్లాడారు? ఈ పొత్తు రాజకీయంగా ఎంతవరకు విజయం సాధిస్తుంది? గతంలో ఈ రెండు పార్టీల సంకీర్ణం ఎలాంటి ఫలితాలు ఇచ్చింది? అన్నమలై గురించి అమిత్ షా ఏమన్నారు? లెట్స్ వాచ్. తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మలుపు చోటు చేసుకుంది. బీజేపీ అన్నా డీఎంకే మళ్లీ పొత్తు పెట్టుకున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీలు ఎన్డీఏ కూటమిలో కలిసి పోటీ చేయనున్నాయి. అమిత్ షా ఈ పొత్తును ఖరారు చేస్తూ ఎలాంటి షరతులు డిమాండ్లు లేకుండా ఈ పొత్తు జరిగిందని అన్నా డీఎంకే వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని చెప్పారు. ఈ పొత్తు వెనుక కారణాలు ఏంటి? తమిళనాడులో డీఎంకే బలంగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకే విడివిడిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు. డీఎంకే కాంగ్రెస్ కూటమి అన్ని సీట్లు కైవసం చేసుకుంది. ఈ ఓటమి తర్వాత రెండు పార్టీలు ఒక్కటవ్వాలని నిర్ణయించాయి. అన్నా డీఎంకే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ తమిళనాడులో బలంగా ఉంది. బీజేపీకి కోయంబత్తూరు, సేలం, మదురైలో పట్టు ఉంది. ఈ బలాలు కలిస్తే డీఎంకేను ఎదుర్కోవచ్చని భావిస్తున్నాయి. ఈ పొత్తు ఎంతవరకు విజయం సాధిస్తుంది? 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకే కూటమి 33.29% ఓట్లు సాధించింది. డీఎంకే కూటమి 37.7% ఓట్లతో 159 సీట్లను గెలిచి అధికారంలోకి వచ్చింది. అన్నా డీఎంకే 66 సీట్లు, బీజేపీ 4 సీట్లు గెలిచాయి. ఈసారి రెండు పార్టీలు కలిస్తే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. కానీ డీఎంకే బలమైన ప్రచారం, విజయ్ లాంటి కొత్త రాజకీయ నాయకుల ప్రభావం ఈ పొత్తును సవాలు చేయొచ్చు. గతంలో ఈ పొత్తు ఎలాంటి ఫలితాలనిచ్చింది? 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అన్నా డీఎంకే కూటమి 31% ఓట్లను సాధించింది. కానీ ఒక్క సీటు మాత్రమే గెలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కూటమి అధికారం కోల్పోయింది. 2023లో అన్నమలై విమర్శల కారణంగా ఈ పొత్తు బీజేపీ అన్నా డీఎంకే మధ్య విభేదాలతో విడిపోయింది. ఇప్పుడు మళ్లీ కలిసిన గత ఓటముల నీడ ఈ పొత్తుపై పడే అవకాశం ఉంది. అన్నమలై గురించి అమిత్ షా ఏమన్నారు? తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నమలై గతంలో దూకుడుగా వ్యవహరించారు. ఆయన వ్యాఖ్యల వల్ల 2023లో అన్నా డీఎంకే బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. ఇప్పుడు ఈ పొత్తు కనీసం బీజేపీ అన్నమలైని అధ్యక్ష పదవి నుంచి తప్పించి నైనార్ నాగేంద్రన్ ను నియమించింది. అమిత్ షా అన్నమలై తమిళనాడులో బీజేపీని బలోపేతం చేశాడు. ఆయన సేవలు అభినందనీయమని ప్రశంసించారు. కానీ అన్నా డీఎంకేతో పొత్తు కోసం అన్నమలైని సైడ్ చేయడం రాజకీయంగా అనివార్యమైంది. బీజేపీ అన్నా డీఎంకే కలిస్తే ఓట్ల లెక్కలు మారవచ్చు. కానీ గతంలో ఈ కూటమి అనేక సార్లు ఓడిపోయింది. అన్నమలై లాంటి యువ నాయకుడిని తప్పించడం వల్ల బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి రావచ్చు. అదే సమయంలో విజయ్ లాంటి కొత్త రాజకీయ శక్తులు, డీఎంకే బలమైన ప్రచారం ఈ పొత్తుకు సవాలుగా ఉంటాయి. 2026 ఎన్నికల్లో ఈ పొత్తు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.